చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులున్న ప్రాంతానికి సంబంధించిన ఈ రైల్వే సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే పరిస్థితి. అందుకు మేము ఈ ప్రాంత తరపున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒకప్పుడు కనీసం ట్రైన్ సౌకర్యం లేని ప్రాంతాల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆధునికంగా ఉపయోగించు, ఎందుకంటే సర్వవేగంగా హై టెక్నాలజీతో ఉన్న ఈ ట్రైన్ని రావడం చాలా ఉపయోగం. అందుకే ఈరోజు విజయనగరం నుంచి మేము రాయగడ ప్రయాణం చేస్తున్నాం. ఇంకా కూడా మేము భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా అదనం కూడా ట్రైన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఏదైనా ప్రజల అవకాశం ఇచ్చేటప్పుడు ప్రజలకే మనం మెరుగైన సర్వీస్ ఇవ్వాలనేది ఆయన కాన్సెప్ట్. అందుకు ప్రతిదీ కూడా ఆయన ఆలోచన తగ్గట్టుగా అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో 4 వందే భారత్ రైళ్లు ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు 4వ వందే భారత్ రైలుగా ఇటు మనకి విశాఖ నుండి రాయ్పూర్ దుర్గ్ ఎక్స్ప్రెస్ కూడా ప్రారంభించడం జరిగింది. మారుమూల గ్రామంలో ఉన్న విజయనగరం నుండి ఇటు పార్వతీపురం మీదుగా కూడా ఇటు ప్రయాణించే సౌకర్యం కూడా ఇటు డబుల్ ఇంజిన్ సర్కార్ కల్పించింది. ఈ నేపథ్యంలో మన మధ్యన విజయనగరం ఎంపీ కలిసి టప్పలనాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇటు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా పార్వతీపురం మండ్యం జిల్లాలోకి మొట్టమొదటిసారిగా వందే భారత్ రైలు అనేటువంటి ఒక లగ్జరియస్ని ట్రైన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులున్న ప్రాంతానికి సంబంధించిన ఈ రైల్వే సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే పరిస్థితి. అందుకు మేము ఈ ప్రాంత తరపున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒకప్పుడు కనీసం ట్రైన్ సౌకర్యం లేని ప్రాంతాల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆధునికంగా ఉపయోగించు, ఎందుకంటే సర్వవేగంగా హై టెక్నాలజీతో ఉన్న ఈ ట్రైన్ని రావడం చాలా ఉపయోగం. అందుకే ఈరోజు విజయనగరం నుంచి మేము రాయగడ ప్రయాణం చేస్తున్నాం. రాయగడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఈ ప్రయాణాలు సక్రమంగా జరగాలి, ఈ ట్రైన్ నిరంతరం జరగాలి, ప్రయాణికులకు అందరూ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. సాధారణంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా విజయవాడ వెళ్ళడానికి కొన్నిసార్లు మనకి ట్రైన్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎయిర్ లైన్స్ కన్నా. ఎందుకంటే ఇటువంటి లగ్జరీస్ కోవచ్చు ఎందుకని ఉపయోగపడే అవకాశం ఉంటుందా? 100% అండి. ఎందుకంటే మనం విశాఖపట్నం టు సికింద్రాబాద్ వెళ్ళే మన ఫస్ట్ చూస్తాం, అది విజయవాడ అవ్వచ్చు. అదే సమయంలో మనకి ఇది ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు వరుస అండ్ సతీష్గఢ్ ఆంధ్రప్రదేశ్కి కలిపే ఈ ట్రైను 3 రాష్ట్రాల ప్రజలకు కూడా, తెలుగు ప్రజలకి ఉపయోగపడుతుంది. అందుకు ఇది మంచి అవకాశం. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయగఢకి ఎక్కువగా కూడా ఆ గుడికి వెళ్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా మరి రైల్ రైడ్స్ అనేవి మనకి కొంచెం ఎక్కువ ఉంటుంటే సాధారణ మధ్యతరగతి ప్రజలైతే ప్రయాణించే కొద్దిగా కష్టకరంగా ఉంటుంది. మరి అటువంటి రద్దీ సమయాలు ఏవైనా టికెట్ ప్రైజెస్ మీద మీరు ఇటు రైల్వే శాఖ మంత్రి గారు కానీ, అంటే సెంట్రల్లో లేదా మన స్టేట్లో మన ముఖ్యమంత్రి వర్యులు కానీ ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందా? అంటే ఇవి ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ట్రైన్ టికెట్స్ ఎట్లా బేరేజ్ చేసుకోవాలి, జనరల్ టికెట్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఇక్కడ మేము బొబ్బులి విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బులు కూడా రిక్వెస్ట్ చేసాం హాల్టింగ్. ఎందుకంటే చాలామంది ఆసక్తిగా ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, విశాఖపట్నం నుంచి, రాయగఢ నుంచి, అలాగే ఒరిస్సా నుంచి వచ్చి ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు. వారందరూ కూడా రిక్వెస్ట్ చేశారు నిన్న వచ్చి. దీనికి కూడా ఒక ఆల్ట్ పెట్టాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది కనుక దీనికి టికెట్ విషయాలు అనేది పెద్ద ప్రైసెస్ కాదు. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ప్రయాణికుడు కూడా సౌకర్యవంతంగా వెళ్ళాలని ఆలోచించే పరిస్థితి, అన్ని స్పెషలిటీస్ ఉండాలని ఆలోచించే పరిస్థితి. అందుకు మేము కూడా దానిని స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఒకవేళ ఎక్కువగా ఉంటే దాని దృష్టిలో కూడా తీసుకెళ్లే పరిస్థితి. స్టాపేజెస్ కోసం మాట్లాడుకుంటే పార్వతీపురంలో కూడా హాల్ట్ పెట్టారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పార్వతీపురం అనేది చాలా ఒక ఏజెన్సీ ప్రాంతంగా కూడా పరిగణిస్తారు. అటువంటి ప్రాంతాలు కూడా ఇటువంటి లగ్జరియస్ ట్రైన్స్ అయిన వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం, అక్కడ హాల్ట్ పెట్టడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సార్, ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఏజెన్సీ ప్యూర్లీ పార్వతీపురం అంటే ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ వారికి అందుబాటులో, గిరిజనులకి అందుబాటులో ఉండేది. ఇది చాలా మంచి పరిణామం. అందుకే మేము కూడా మా ప్రాంతం తరపున మీ కేంద్ర మంత్రి గారు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ఇమ్మీడియట్గా రైల్వే యంత్రాంగానికి వారికి రిప్రజెంటేషన్ చేసాం. ఇమ్మీడియట్గా వాళ్ళు స్టాప్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా బొబ్బులు అడుగుతున్నాం, బొబ్బులు కూడా ఇస్తారు.
ఇచ్చి మిగతా అందరికి కూడా అందుబాటులో ఉండేది ఉపయోగపడేది కనుక ఇంకా కూడా మేము భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా అదనం కూడా ట్రైన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. అలాగే అనుకుంటే భవిష్యత్తులో మనకి ఇటు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ వెళ్ళడానికి మనకి కోచెస్ కానీ లేదంటే వందే భారత్ రైలు మరొకటిని ప్రారంభించే అవకాశం ఉంటుందా? 100% దాన్ని రిప్రజెంటేషన్ చేస్తాం. ఇప్పుడే మేము డిఆర్ఎం అధికారులతో మాట్లాడాం, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము భవిష్యత్తులో చేస్తాం. థ్యాంక్ యూ. భోగాపూర్ ఇంటర్నేషనల్ పనులు కూడా సర్వేగంగా పూర్తవుతున్నాయి. ఏవియేషన్ మినిస్టర్ కూడా మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది ముందు తరం? ఈరోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే వందే భారత్ ట్రైన్లు అవ్వచ్చు, ఆధునికంగా ఉన్న ట్రైన్స్ అవ్వచ్చు, ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందడానికి ప్రధానంగా ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. ప్రతి మంత్ కేంద్ర మంత్రి గారితో మేము ఎంపీగా మేము లోకల్ లీడర్స్ అందరూ కూడా వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నాం. గ్రోత్ ఏమి డెవలప్ అవుతుంది, ప్రతి ఎయిర్పోర్ట్కి కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుందో అని కూడా పర్యవేక్షణలో జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూడా వచ్చి విజిట్ చేశారు, మాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ కేంద్ర మంత్రి గారు మన ప్రాంతంలో ఉండడం, అదే మేము కూడా ఎంపీగా ప్రతి మంత్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాం. డెఫినెట్లీగా 26లో మేకి వాళ్ళు టార్గెట్ ఇచ్చారు. బిఫోరే ల్యాండ్ అవుద్ది అనేది, ప్లేయింగ్ అవుద్ది అనేది, ఫ్లైట్ అనేది మా ఆశాభావం వ్యక్తం చేస్తాం. సార్ ఇదంతా విజన్ 2040 అయినా బాబు గారిది అంటే విజన్ 2040 అయినప్పుడు కూడా ఆయనకి ఒక విజన్ ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఏదైనా ప్రజల అవకాశం ఇచ్చేటప్పుడు ప్రజలకే మనం మెరుగైన సర్వీస్ ఇవ్వాలనేది ఆయన కాన్సెప్ట్. అందుకు ప్రతిదీ కూడా ఆయన ఆలోచన తగ్గట్టుగా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన వారు చాలా అభిమానం చూపిస్తున్నారు. పదవుల్లో అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, అది చాలా అదృష్టంగా భావించుకోవాలి. అది చూస్తున్నారు కదా, ఇది ఉత్తరాంధ్ర పైన ఇటు డబుల్ ఇంజిన్ సర్కార్కు ఉన్న మక్కువ. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేయడం కోసం అని వందే భారత్ రైలు కానీ, ఇటు సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇటు భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, వీటన్నిటిని కూడా మేము త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా మరికొన్ని వందే భారత్ రైలు కూడా ఇటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా కూడా పయనించే అవకాశాలు కూడా మేము కల్పిస్తాము. అదేవిధంగా ఇటు బొబ్బిలి కూడా హాల్ట్ పెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాము. అయితే ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి యొక్క సహకారంతోనే ముందుకు తీసుకుని వెళ్తున్నాం అంటూ కూడా ఇటు విజయనగరం ఎంపీ కలిసి టప్పనేని స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదన్ తెలుగు, విజయనగరం జిల్లా.